సలామలేకుం గురుదేవా, మీది గురించిన్నామయ్యా, మీ దర్శన భాగ్యం కోసం మాది మనసెంతో తపించెనయ్యా. మీరాకతో హమారీ షహర్ పావనమైపోయిందయ్యా, మీది మహిమ చూడాలని మాకి ఆశ పుడుతుందయ్యా. पानी से आप चिरागू सिलगा के మీ శక్తిని మా షహర్కి చాటండి, మీ కరుణను మా పైన కురిపించండి. జహాపన, ఇంత చిన్న పనికి నేనెందుకయ్యా? ఏ బావిలో నుంచైనా నీళ్లను తెప్పించి ఈ ప్రమిదలో పోయించు, నీ చేతే ఆ ప్రమిదను వెలిగింపజేస్తాను. అలా అనగానే నవాబు ఆనందంతో నీళ్లు తెప్పించి ప్రమిదలో పోసిండు. స్వామివారు మండుతున్న కాగడ అందించగానే నవాబు ఆ ప్రమిదను వెలిగించగానే ఆ ప్రమిద దేదీప్యమానంగా వెలిగింది. అది చూసి నవాబు సంతోషంతో స్వామివారికి సాష్టాంగపడి నమస్కరించి కాలజ్ఞానాన్ని బోధించమన్నాడు ఆ భాగ్యనగర నవాబు. ఆరేదొండా తీగ నా మఠముపై పుట్టి 7 గడియల్లోనే మఠమంతా పాకి, మఠములోకెళ్ళేటి మార్గము లేక 107 రోజులు పూజలుండావయ్యా. మక్కలోన నల్ల పంది పుట్టి మహమ్మదీయుల్లోన తగువు పెట్టేనయ్యా. పట్టుకోను పోతే ఆ పంది బెజవాడ కృష్ణానదికి వచ్చి మాయమైతుందయ్యా.